హలో గాయస్, మ్యాచ్ అయితే అయిపోయింది. మనం జీటీ చెప్పాం. సో మనం చెప్పింది గెలవలేదు, పంజాబే గెలిచింది. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్లో వచ్చిన స్టార్ట్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో అందుకనే 122కే కట్టడి చేయగలిగారు. బౌలింగ్ వాళ్ళకి ఫామ్ అంతా కలిసి వచ్చింది పంజాబ్ వాళ్ళకి. జీటీలో చూసుకుంటే ప్రతీష్ కృష్ణని ఫస్టే తీసుకొచ్చి ఉంటే ఆ స్కోర్ వెళ్ళిపోయేది కాదు. ఎంత బాగా బౌలింగ్ చేసినా లాస్ట్లో మళ్ళీ 11 రన్స్ ఇచ్చేసాడు. అంటే ప్రతీష్ కృష్ణ కూడా ఏం చేయలేడు, ప్రతి బాలు గుడ్ లెంత్ వేయలేడు కదా. సో ప్రతీష్ కృష్ణ సిరాజ్కి 2 ఓవర్లు వేసాడు, 15 రన్స్ ఇచ్చాడు. సిరాజ్ మళ్ళీ బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు నాకు. ఈ గిల్ కెప్టెన్సీ ఏంటో, క్లోజ్ మ్యాచ్, చేతులకు వచ్చిన మ్యాచ్ని పోగొట్టాడు గిల్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. మనం ఇప్పటికి 4 మ్యాచ్లు 2 చెప్పాం, 2 సక్సెస్ అయినాయి, 2 పోయినాయి, జరుగుతూ ఉంటాయి. సో మన ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.